ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రేవంత్ సర్కార్ పెద్ద పెద్ద స్కామ్లను బయటకు తీస్తోంది. గత ప్రభుత్వం హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ ను ఇప్పటికే బయటపెట్టింది. ఈ కేసులో ప్రధాన నిందితుడి కోసం వెతుకులాట చేస్తున్నారు పోలీసులు. ఇదిలా ఉండగానే పలువురు కాంగ్రెస్ మంత్రులు కూడా ఆయా శాఖల్లో జరిగిన స్కామ్లను వెలికి తీసే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్స్లలో పెద్ద పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగిందని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. అయితే వీటిని త్వరలోనే విచారణకు రేవంత్ సర్కార్ ఆదేశించనుందట. ఈ మాట ఎవరో చెప్తే కాస్త అటు ఇటుగా తీసుకోవచ్చు, కానీ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆ అన్ని వర్గాలకు న్యాయం చేసేలా రూపొందించిన బడ్జెట్ ను హరీష్ స్వాగతించకుండా విమర్శలు చేయడం సరైంది కాదన్న ఆయన, బీఆర్ఎస్ కు నిజాయితీ ఉంటే బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్స్, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధంగా ఉన్నారో లేదో చెప్పాలని రేవంత్ సవాల్ విసిరారు. దీంతో త్వరలోనే ఈ విషయంపై సర్కారు విచారణ జరపనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే గొర్రెల స్కామ్ పై విచారణ ప్రారంభమైంది. వీటికి తోడు బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్స్లలోనూ అవకతవకలు చోటు చేసుకున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో త్వరలోనే విచారణకు ఆదేశించనున్నారని బడ్జెట్ పై చర్చ సందర్భంగా హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చే సమయంలో రేవంత్ తన ప్రసంగం ద్వారా ఈ విషయాన్ని చెప్పకనే చెప్పారని అంటున్నారు. బతుకమ్మ చీరల తయారీ టెండర్ సూరత్ కు అప్పగించడం వెనుక బీఆర్ఎస్ పెద్దల హస్తముందని కాంగ్రెస్ గతంలోనే ఆరోపణలు చేసింది. ఈ వ్యవహారంలో నిధులు గోల్మాల్ జరిగిందని ఆరోపించింది. అధికారంలోకి వచ్చాక లెక్కలు తేల్చుతామని అప్పట్లోనే ప్రకటించింది. ఈ సమయంలోనే సీఎం రేవంత్ మాట్లాడుతూ విచారణకు బీఆర్ఎస్ సిద్ధమా అంటూ సవాల్ చేయడంతో ఈ విషయంలో విచారణ ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే గనక బీఆర్ఎస్ పెద్దలు విచారణ ఎదుర్కోవాల్సి రావడం ఖాయం. వీటి నుంచి ఆ పెద్దలు ఎలా బయటపడతారో చూడాలి.